వదిలిపెట్టదు. కర్మ ఎవరినైనా కూడా ఎగిస్తంతుందనేది మరొకసారి ప్రూవ్ అయింది. చంద్రబాబు నాయుడు ఏదైతే అబద్ధపు నింద మా మీద వేశాడో ఈ రోజు వాళ్ళు చేసిన తప్పుని కర్మ వాళ్ళకి కొట్టింది, సాక్ష్యాధారాలతో దొరికేలా చేసింది. ఈ దొరికి ప్రజల మధ్యలో దోషిగా నిలబడ్డ చంద్రబాబు నాయుడు యాజ్ యూజువల్ డైవర్ట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే దొరికిన జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ కోవట్టంట. మరి నువ్వెందుకయ్యా టికెట్ ఇచ్చావు? గతంలో నీ పార్టీలో గెలిచి మళ్ళీ నెక్స్ట్ టైం 2019 లో ఓడిపోయిన శంకర్ యాదవ్ ఎందుకు ఇవ్వలా? అంటే దొరికితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, దొరకకపోతే తెలుగుదేశం జనసేన వాళ్ళ. అంటే ఈ రోజు తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా లావు కృష్ణ గారు కానివ్వండి, వేమిరెడ్డి శాంతి గారు కానివ్వండి, వేమిరెడ్డి ప్రభాకర్ గారు కానివ్వండి, మాగుంటి సుబ్బరామరెడ్డి గారు కానివ్వండి, ఆనం గారు కానివ్వండి, అలాగే సుభాష్ గారు, అలాగే గొలుసు పాలసారి, వీళ్ళంతా కోవట్లేనా వైఎస్ఆర్సీపీ? సో సిగ్గుచ్చేట చంద్రబాబు నాయుడు. అనుభవం ఉంది అని చెప్తున్నావు. నీ అనుభవం అవినీతికి, నీ అనుభవం ప్రజల్ని దోచుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదని మరోసారి నిరూపించబడిపోయింది.